హాయ్ సార్. హాయ్. సార్ జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్ అసలు? జగన్ గారు ఓడిపోవడానికి కారణం ప్రజల్ని ఒక బానిస లెక్క చేసి నేను చెప్పినట్టు వింటారని ఒక దుర్దశతో ఉన్నారు. అది ఎప్పటికైనా కరెక్ట్ కాదు, రాంగ్ అది. ఎందుకంటే జనాలు తెలుసు అభివృద్ధి ఉంటే కానీ ఓటేస్తారు. ఇప్పుడు అభివృద్ధి లేకపోతే జనాలకు కూడా తెలుసు కదా, ఇక్కడ మనకు డెవలపింగ్ లేదు ఎందుకు ఇంకా. అందుకని బాబు గారికి మళ్ళా వచ్చి అమరావతి డెవలప్ చేయాలి, కంపెనీస్ రావాలి, అభివృద్ధి జరగాలి, అందరూ భవిష్యత్తు బాగుంటుందని ఉద్దేశంతో అందుకే బాబు గారిని మళ్ళీ రప్పించుకొని గెలిపించుకొని ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంది. మొత్తం అమరావతి ఒక కలకల, ఒక ఊరు పండగ లెక్క చేసుకుంటున్నారు. సార్ ఈ 5 సంవత్సరాలు బాబు గారి పరిపాలన ఎలా ఉంటుందంటారు? ఇంకా బాబు గారు ఇంక చెప్పే పని లేదు, ఎందుకంటే ఆయన ఇదివరకు కూడా చేశారు. ఇప్పుడు ఇంకా వచ్చి ఒక 10 రోజులు కూడా రాలేదు, అప్పుడే చూసారు అంత రూపుదిద్దుకునే అన్ని పనులు గిన్నెలు అన్ని చకచకా జరుగుతున్నాయి. అది బాబు గారికి ఉన్న తేడా. సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతారు? ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడో పాపం 10 years నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. పాపం ప్రజల్లోకి రావాలి, చైతన్యం చేయాలి, ప్రజల్లో ఉండాలి, వాళ్ళకి మంచి జరగాలి, అదే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో ఉంటారు. థ్యాంక్ యూ సార్.